అందరికీ నమస్కారం. జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సినిమా 'వయసెంత' అనే శీర్షికలో మనకి ఈరోజు లభించిన సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వని దత్ నిర్మించారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకు దర్శకత్వం సర్వాంగ సుందరంగా తయారు చేశారు. అద్భుతమైన దర్శకత్వం ఇది. సెన్సేషనల్‌గా అంటే ఈ చిత్రం సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. మెగాస్టార్ శ్రీదేవి ఆమెకు ఆయనకు జంటగా శ్రీదేవి, మెగాస్టార్ ఇద్దరు కలిసి జంటగా శిఖరాగ్ర నటన చూపించి అద్వితీయమైనటువంటి డ్యాన్స్లు, స్టెప్పులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ మీకు వీడియోలో వస్తూ ఉంటాయి. ఇందులో మరో ప్రధాన పాత్రలో అగ్రశ్రేణి నటుడు అంటే బాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు అమరీష్ పురి విలన్గా నటించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కలిగించారు. ఇక సంగీతం విషయానికి వస్తే విషయజ్ఞాని ఇళయరాజా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. అలాగే ప్రతి పాట కూడా హైలైట్ అయింది. ఆయన చేసినటువంటి పాటల్లో ముఖ్యమైనది 'అమ్మని తీయని దెబ్బ' అనే ఈ పాటకు థియేటర్లో చప్పట్లు, ఏలలు, డ్యాన్సులు చేసి యూత్ రచ్చరచ్చ చేశారు. వీడియో పూర్తిగా చూడండి. మీకు తెలియని ఎన్నో సినిమా విషయాలు, ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1990లో విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా అన్ని సినిమాల లాంటిది కాదు. అప్పట్లో ఈ సినిమా 9 కోట్ల బడ్జెట్తో తీశారు. 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రోజుల్లో 9 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్దది. అలాగే బడ్జెట్ నిజంగా ఆ బడ్జెట్కి అశ్వని దత్ గారు వెనక్కి లాగకుండా అంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీశారు. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్లో తీశారు ఈ సినిమా. మంచి సాంగ్స్, అన్ని సాంగ్స్ కూడా హిట్ అయినాయి. ఆయన ఈ సినిమాలో ఎన్నో కష్టాలు పడ్డారు. అవన్నీ మనం ఈ వీడియోలో మీకు వరుసగా వస్తాయి. అశ్వని దత్ గారు అసలు చిరంజీవి గారిని తీసుకోవాలని అనుకోవడానికి ఈ సినిమా ఆయనైతేనే సరిగ్గా సరిపోతారు అని అశ్వని దత్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు కూడా ఆయన మెగాస్టార్ని పెట్టి తీద్దాం ఈ సినిమా, ఈ స్టోరీకి సరిపోతుంది అని చెప్పి అనుకుని ఆ విధమైనటువంటి మూమెంట్లో ముందుకెళ్ళారు. అలాగే రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని అద్భుతమైన టేకింగ్తో అసలు అంటే రాత్రి పగలు కూడా ఈ సినిమా గురించి ఆలోచించి చాలా అద్భుతమైనటువంటి అంటే ఆ టేకింగ్ అనమాట. రాఘవేంద్రరావు గారి డైరెక్షను, ఆయన టేకింగ్ స్పీడు, ఆయన తీసే షాట్స్ అందరికీ తెలుసున్నవే. అవి మనం ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. అంత చాలా బాగా ఈ సినిమా వచ్చింది. అలాగే ఈ సినిమా పాటలు ముందే రిలీజ్ అయ్యాయి. సినిమా పాటలు ముందుగానే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. అలాగే సినిమా పాటలు ఎప్పుడైతే రిలీజ్ అయినాయో అందరూ కూడా పాటలకు బాగా కనెక్ట్ అయ్యారనమాట. అదే మూమెంటు ఎప్పుడైతే సెన్సేషనల్ క్రియేట్ చేసే పాటలు అప్పుడే సినిమా విజయాన్ని ఖరారైపోయాయి. సినిమా విజయం ఓకే అని చెప్పారంటే అంటే సంగీతం ప్రధానమైనటువంటి పాటల్లో చాలా సినిమాల్లో పాటల గురించే చాలా సినిమాలు హిట్ అయినాయి. ఆ విధంగానే ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఆ సమయంలో చిరంజీవి గారు విషయానికి వస్తే చిరంజీవి గారు ఈ సినిమాలో ఒక
కొత్త ట్రెండ్ సృష్టించారనమాట. ఆయన మామూలు యువకుడు. ఒక దేవకన్య వస్తే ఆమెతో ఎలాగా అంటే ఆమెకు ఇక్కడ భాష రాదు. ఈయనకేమో ఆమె భాష రాదు. ఆ విధంగా ఆమెతో చక్కటి అద్భుతమైనటువంటి ఆ మాటలు చక్కగా పలికి అంటే మాటలు మూమెంటు డైలాగ్ డెలివరీ అదంతా చాలా చక్కగా చేశారు చిరంజీవి గారు. చిరంజీవి గారి వల్లే ఈ సినిమా హిట్ అయింది అని అందరూ అన్నారు. అలాగే శ్రీదేవి గారు కూడా చిరంజీవి, శ్రీదేవి అసలు ఈ ఇద్దరిని కూడా స్క్రీన్ మీద చూస్తుంటే జనం ఓ సంబరపడిపోయేవారు. ఓ రచరచ చేసి నిజంగా వీరి జంట ఆ సినిమాలో అసలు ఆ సినిమాలో గురించే అప్పుడే మనకి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' నిజంగా చిరంజీవి 'జగదేక వీరుడే', నిజంగా శ్రీదేవి 'అతిలోక సుందరి' అన్నంత అద్భుతంగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ లో చాలా అద్భుతమైనటువంటి నటుడు ఆయన. బాలీవుడ్‌లోను అంటే బాలీవుడ్‌లో ఆయన చేసినటువంటి సినిమాలు ఆయన పేరే అమరీష్ పూరి గారు. ఈ సినిమాలో చాలా ఆయన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన తుఫాను మొదలైంది. వరదలు, అలాగే చెట్లు విరిగి రోడ్ల మీద పడిపోవడం, కరెంటు స్తంభాలు వంగిపోవడం, అలాగే రాష్ట్రం అంతా ఈ తుఫాను తాకిడికి అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి సమయంలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఈ ప్రింట్లు పంపించడానికి ఎక్కడికక్కడే అన్నీ ఆగిపోయినాయి. అంటే రవాణా సౌకర్యం లేదు, లేక ప్రింట్లు వెళ్ళటానికి కూడా కష్టమైపోయినాయి. అదే విధంగా ఆ ప్రింట్లు పంపించాలంటే ట్రైన్స్ అన్నీ ఆగిపోయినాయి. రోడ్డు రవాణాకి రోడ్డు మార్గంలో వెళ్ళే బాధలు ఇది అసలు ఎంతమాత్రం కూడా చెట్లన్నీ పడిపోయినాయి. చెట్లన్నీ రోడ్ల మీద ఉంటే ఇంకా ట్రాఫిక్ ఏముంటుంది. అలాగే ఆ వర్షం ఎక్కడ చూసినా వర్షం. ఆ వర్షం అంతా ఎలా ఉందంటే మోకాళ్ళ లోతు నీరులో వర్షం వర్షం కొంచెం తగ్గుతుండగా మళ్ళీ పెరగడం. అలాగే తుఫాను అతలాకుతలం చేసేసిందనమాట ఆంధ్ర రాష్ట్రాన్ని, అదే 2 రాష్ట్రాల్లోనూ. అయితే ఈ వరదల్లో సినిమా ప్రింట్లు పంపాలంటే రోడ్లు ఎక్కడికక్కడ దారి లేకుండా అయిపోయాయి కాబట్టి, అలాగే ట్రైన్స్ కూడా ఆగిపోయాయి కాబట్టి రోడ్డు మార్గం బంద్ అయిపోయింది. ప్రింట్లు వెళ్ళే విధానం లేదు. లారీల మీద, ఇతర వాహనాల మీద ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి చివరికి రిలీజ్ రోజుకి ప్రింట్లు చేర్చగలిగారు. అయితే ప్రేక్షకులు చూడాలంటే నిజంగా ఒక పక్క వరదలే బాధపడతారా, ఒక పక్క ఈ సినిమాయే చూస్తారా? కానీ అందరికీ చిరంజీవి సినిమా చూడాలని ఎంతో మక్కువగా ఉంది. కానీ ఈ వరదల్లో యువకులంతా వరదల్లోనే ఉండి ఈ ఈ వరదల నుంచి ఎలాగని రక్షించాలని కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడు, చాలా పెద్ద తుఫాను. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు పైనే నీరు. ఆ నీటిలో జనం నడుచుకుంటూ వెళ్ళడం, ఇలాంటి పరిస్థితి అంతా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా సమయంలో వచ్చింది. అయితే ఇంత దారుణంగా వస్తుందని అసలు ఎవరు ఊహించలేదు. ఊహించలేకపోయేటప్పటికి ఇక అశ్వనీ దత్ గారు అయితే అశ్వనీ దత్ గారు చాలా నిరాశపడిపోయారు. అసలు ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాను, ఇది అసలు తిరిగి వస్తుందా రాదా అని ఆయన ఎంతో కలవరంగా అసలు మనసు చాలా వికలమైపోయింది ఆయనకి. అయితే రాఘవేంద్రరావు గారు ఆయన్ని కొంచెం ఆ బాధని కొంచెం ఉపశమనం అయ్యేలా కొంచెం మంచి మాటలు చెప్పి ఏం పర్వాలేదు అని అంటున్నారు. కానీ ఆయనకి కూడా లోపల ఈ సినిమా గురించి చాలా బెంగ పట్టుకుంది. ఎందుకంటే సినిమా మామూలుగా లేదు, చాలా అద్భుతంగా తీశారు ఆయన. ఆ సినిమా తీసిన ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం ఉంటుందా, ఉండదా? తుఫాను అంటే ట్రైన్స్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ట్రైన్స్ని ఆపేశారు ఎక్కడ స్టేషన్స్లో.
అన్ని రకాలుగా కూడా ఆ ఇబ్బందుల నుంచి తట్టుకుని ఈ అతిలోక సుందరి జగదేక వీరుడు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా రిలీజు అయింది. రిలీజ్ అయితే కొంత అయింది. థియేటర్ లోపల మోకాళ్ళ లోతు నీరున్నాయి ఏ థియేటర్లోకి వెళ్ళినా. అయితే సినిమా రిలీజ్ అయింది. ప్రింట్లు అన్ని చోట్లకి ఎలాగో కష్టపడి చేర్చారు. ట్రైన్స్ సౌకర్యం లేకపోయినా ఎలాగ ఎక్కడెక్కడ ఆగినా అలాగ కొన్ని రిక్షాల మీద, కొన్ని ఆటోల మీద, కొన్ని ఏమో లారీల మీద ఆ రకంగా ఈ ప్రింట్లు చేర్చారు. సినిమా రిలీజ్ అయింది. అయితే సినిమా ఆడే పరిస్థితి ఏం కనపడట్లేదు. ఎక్కడ చూసినా బోరుమని వర్షం. అక్కడక్కడ ఏదో కొద్దిగా పలచగా మార్నింగ్ షోలు ఒక 2-3 చోట్ల మార్నింగ్ షోలు ఆడాయి. కానీ ఇక అశ్విని దత్ గారు అయితే సినిమా గురించి ఇక మళ్ళీ ఆందోళన పడటం మొదలుపెట్టారు. అలాగే ఆయన ఎంత డిప్రెషన్కి లోనయ్యారంటే ఇక ఇదే నా ఆఖరి సినిమా, ఇక సినిమాలు తీయలేనేమో నేను, ఉన్న డబ్బంతా దీని మీదే పెట్టేశాను, 9 కోట్ల రూపాయలు పెట్టాను అని ఆయన చాలా నిరాశగా ఆయన అవడంతో రాఘవేంద్రరావు గారు ఇంక ఇద్దరు కూడా అలా బాధపడుతూనే ఉన్నారు. అయితే కొంచెం వర్షం తగ్గింది, వరద తగ్గుముఖం పట్టింది. రెండవ రోజు కొంచెం పుంజుకుంది. ఆ తర్వాత సినిమా జనం రావడం మొదలుపెట్టారు. మామూలుగా రావడం కాదు, సినిమా విజయ విహారం చేసింది. నాన్ స్టాప్గా ఊరు వాడ చెలరేగిపోయి ఆడింది. ఇక అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారుల ఆనందానికి అవధులే లేవు. 15 కోట్ల రూపాయల సినిమా, 9 కోట్ల రూపాయల సినిమా 15 కోట్లు సంపాదించింది. ఎంతో ఆనందంగా ఉంది దానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు నేను అందివ్వగలను. ఎప్పుడైతే ఇలాంటి వీడియోల్ని నేను చేయడం ప్రారంభించానో ప్రేక్షకులందరూ బాగానే చూస్తున్నారు. నమస్తే, సెలవు.